ఢిల్లీ నుంచి కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికే 43 నియోజకవర్గాల్లో ఉద్యోగస్తుల ఓట్ పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడి ఉన్నారు. అంతేకాదు ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారు అనే ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను ఎలా చూడాలి? రైట్ రోహిత్, ఖచ్చితంగా బీజేపీ లీడ్ లో వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ పైన ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగుల విషయంలో ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఢిల్లీలో కూడా ఇదే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఒకవైపు బడ్జెట్ లో ఉద్యోగులకు పెద్ద ఎత్తున కూడా ఊరట లభించడము, అదే విధంగా ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, ఈ రెండు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ యొక్క ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే లీడ్ లో బీజేపీ ఉండడము బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంది. బీజేపీ తన ఆధిక్యతను పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది. బీజేపీ 25 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉండి ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. బీజేపీ మాత్రం తన లీడ్ ను కొనసాగిస్తోంది. ఢిల్లీలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఇప్పటికే బీజేపీ నేతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవే ఫలితాలు కంటిన్యూ అవుతాయి అని. చూడండి ఒకసారి పోలింగ్ కేంద్రాల దగ్గర, కౌంటింగ్ కేంద్రాల దగ్గర హడావుడిని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కౌంటింగ్ కేంద్రాల లోపల నుంచి ఆర్టీవీ ఆ దృశ్యాలను మీకు అందిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల లోపల కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోందో ప్రారంభమైన దగ్గర నుంచి ఆ వివరాలు మీకు అందిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 19 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 25 చోట్ల లీడ్లో ఉంది.